నిన్ను ఇంటికి పంపించింది ఎందుకు అనుకున్నావు? సన్నగా ఉన్నావు, బాగా తిని దున్నలా అవ్వమనా? ఆ రాధిక జీవితం నాశనం చెయ్యమని, దానికి పునర్జన్మ కూడా లేకుండా చెయ్యమని. అది ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేశాం కదా బామ్మ. కానీ అది బిడ్డకు జన్మనిచ్చేలా చేశారు కదా. ఇప్పుడు వాడు ఈ ఇంటి వారసుడై కూర్చున్నాడు. మీరిద్దరు చేతకాని దద్దమ్మల్లా చూస్తూ కూర్చున్నారు. బామ్మ, నువ్విలా మమ్మల్ని తిట్టిపోవడానికి వచ్చావా? నేను తిట్టడం మొదలు పెడితే ఇంకా ఎందుకు బతికున్నావా అని మీకు అనిపిస్తుంది. ఇన్నాళ్ళైనా ఆ పసిగుడ్డు మీద గుడ్డ కప్పలేకపోయారు కదా, అందుకే నేనొచ్చా. విషం పాల నుండి విషం చిమ్మే పాము వరకు ఎన్నో ప్రయోగాలు చేశాం బామ్మ, కానీ అన్ని పెడిసి కొట్టాయి. ప్రతిదానికి ఆ గోదావరి అడ్డు తగులుతోంది. అవును బామ్మ, దానివల్లే ఈ రోజు మేమిద్దరం కుక్కిన పేనులా పడున్నాం. ఏయ్, నేను గనక పాచిక వేశానంటే ఆ గోదావరిని పూచిక పుల్లలాగా తీసి అవతల పారేయచ్చు. నీకు కొత్త బామ్మ. మొదట్లో మేము అలాగే అనుకున్నాం. అదెంతలే అనుకుని ప్లాన్ వేస్తే అది మా మీదకే వచ్చేది. అందుకే నలుగురు చెప్పినట్టు విని 4 రోజులు గడిపితే చాలు అనే స్టేజ్కి వచ్చాం. ఆ తర్వాత ఏంటో ఆ దేవుడే చూసుకుంటాడు. శోభన, ఇలాంటి దాన్ని ఇంట్లో ఎందుకుండనిచ్చావే? ఒంట్లో ఉన్న కసికి కూడా మసిపూసేస్తుంది. ఇందులో దీని తప్పేం లేదు బామ్మ. దాని కలలన్నీ కరిగిపోయాయని ఇదిలా తయారైంది. గోదావరి దెబ్బకు దెబ్బ తీయలేక దాని దెబ్బకు ఇది కుదేలైపోయి వంటింట్లో కుందేలైపోయింది. ఇప్పటిదాకా జరిగింది వేరు, ఇప్పుడు నేనొచ్చాగా జరగబోయేది వేరు. మనం ముగ్గురం చేతులు కలిపితే కొండనైనా పిండి చేసి తర్వాత చపాతీ చేస్తారా? ఇంతకీ దేనికోసం చేతులు కలుపుతారు? ఈ ఇంటి వారసుడు గోపాల్ను కడతీర్చడం కోసం. ఇలా ఎన్నిసార్లు ప్లాన్ చేశాం చెప్పక్క? ఎంత ప్లాన్ వేసినా ఫలితం చూసి ఉసూరు అనటమే. మీరిద్దరు ఏమీ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు నేనొచ్చాను. ఇక్కడే ఓ వారం రోజులు తిష్ట వేస్తాను. తర్వాత వెళ్ళిపోతావు. అది మాకు తెలుసు బామ్మ. ఇంతకీ ఎందుకు వచ్చావో ఎందుకు వెళ్తావో చెప్పు. రాధిక కొడుకుని కైలాసానికి పంపించి నేను కృష్ణారామ అనుకుంటూ ఇంటికి తిరుగుమొహం పడతానే. ఏ సత్య, ఏం ఖర్చుందే? ఎందుకు అలా నవ్వుతున్నావు? గోపాలంటే గోవు పాలలో నీళ్లు కలపడం అనుకున్నావా అక్క? ఎన్ని ఎత్తులు వేసినా ఆ గోదావరి చిత్తు చేస్తుంది. ఈసారి బామ్మ చేయి కూడా ఉందని తెలిస్తే మనకు మిగిలిన ఆయుష్ కూడా ఆ రోజుతో అయిపోతుంది. ఏడ్చావు. నా ముందు ఈ గోదావరి అంతే చెప్పు. అదేమన్నా పెద్ద నదా, ఊన, పిల్ల కాలువ? మీ పన్నాగాన్నే ఎసరు పెట్టిన దాన్ని ముందు ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను. కానీ మన లక్ష్యం బాబుని లేకుండా చేయడం కదా బామ్మా. కరెక్టే. కానీ రాధికను రప్పిస్తాను అని కూర్చున్న గోదావరిని గెంటేసేలా చేశాననుకో, ఇక రాధిక రాదు. అప్పుడు పిల్లాడు జ్వరం వచ్చి చచ్చిపోయాడు అన్నా ఎవ్వరికి అనుమానం రాదు. నాది శక్తి అయితే నీది యుక్తి బామ్మా. నాది మాత్రం భుక్తే బామ్మ. గోదావరి తడాక దగ్గరుండి చూశాను. దూరంగా ఉండడమే మంచిదని అనుకుంటున్నాను. మీరిద్దరు సక్సెస్ అయితే స్వీట్లు పంచుతాను. కానీ ఇప్పుడు మాత్రం స్వీట్లు చేయలేను. నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి బామ్మగారు. దేనికేమొచ్చింది? ఇంతకు ముందు బాగానే ఉందిగా. నీ సహవాసంతోనేనా
ఇదింత పిరికిదైపోయింది? మొన్న పావు దెబ్బ తగిలిన దగ్గర నుంచి ఇలా తయారైంది బామ్మ. పామా? అసలున్నట్టుండి ముసలిదెందుకు వచ్చినట్టు? మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకునే వచ్చింది. అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? పొస గోదారే, నేను చూస్తుంటే జాలేత్తందే. ఏ ఎందుకేటి? చెబితే నీకు నిద్ర పట్టదే, కన్నురెప్పలు కూడా వేయకుండా కాపలా కూర్చుంటావు. గిదిగో ముసలి, నువ్వు ఏ పని మీద గీడికొచ్చినావో నాకు తెలీదనుకున్నావేటి? ఏడు తెలుసా? వాళ్ళ అమ్మలో మరి తెలిస్తే చెప్పవేటి? బుద్ధి మార్చుకోవే ముసలి, లేదంటే ఈ అమ్మోరి అనుగ్రహానికి బలైపోతావు చెప్తున్నాను. హా. అపచా, ఈ బెదిరింపులకు నేను భయపడనే. నీలాంటి వాళ్లను ఊరు దాటించడానికే నేను ఇక్కడ దాకా వచ్చా. ఓసోసోస్, నన్ను తరిమేయడానికి వచ్చినావేటి? నీ ఆశలు ఆవిరైపోతాయి ముసలి అమ్మడు. ఆహా. నెట్టయితే గబాలను పడిపోవడానికి నన్ను రాదుకొని అనుకున్నావేటి? గోదారిని ముంచెత్తాను. ఎటు ముంచెత్తావా? నా వయసులో ఉంటుంది నీ వయసు. అనుభవంతో చెప్తున్నాను, నా పనికి అడ్డొస్తే అగాధంలోకి తొక్కేస్తాను. మర్యాదగా వెళ్ళిపోయి సోది చెప్పుకుంటూ పొట్ట నింపుకోవే కుర్రు. లేకపోతే దిక్కు ముక్కు లేకుండా పోతావు. ముసలి, నువ్వు రేపో మాపో పైకి పోయేదానివి. నాకా సానా ఆయుష్ ఉంది, అంతకు మించి ఆశ ఉంది. ఆహా, రాధికను రప్పిస్తాను అని చెప్పి దాని స్థానాన్ని ఈ ఇంట్లో ఆక్రమించాలి అని అనుకుంటున్నావేమో. అది నీ అత్యాశే అవుతుంది. ఎక్కువగా మిడిసిపడితే సోదిలోకి లేకుండా పోతావు. నన్ను గిప్పుడికిప్పుడే పోను గందా. రాధికమ్మ వచ్చే అంతవరకు నాను ఇక్కడే ఉంటా. రాధిక రాదు గందా, నువ్వు ఉండవు. ఉంటాను. నువ్వు వారం రోజులు ఉంటావు గందా. ప్రతి దినము నీ కండ్ల ముందే తిరుగుతూ ఉంటాను. నీకు సేతనైతే నన్ను తట్టా బుట్ట సర్దుకుని పోయేలా చెయ్యి మరి. పోలమ్మలో ఏంటి వారం రోజులు నా కళ్ళ ముందే తిరుగుతూ ఉంటావా? నేను నీ తట్టా బుట్ట సర్దుకునేలా చెయ్యాలా? నీ కళ్ళల్లోనే కారం కొట్టి నీ తట్టా బుట్ట నీకే కనబడకుండా చేస్తానే జింగిడి. సరే, నువ్వు అన్నట్టు వారం రోజులు ఈ ఇంట్లో నువ్వుంటావో నానుంటానో చూద్దాం. చూద్దాం ముసలి, చూద్దామే. చూద్దాం ముసలి, చూద్దామే. చూద్దాం. ఒసై పిల్లకాకి, నేను రాబంధువుని. నా రెక్కల చప్పుడికి కొట్టుకుపోతావు. నాతోనే పెట్టుకుంటుందా? పైగా ఛాలెంజింగ్. పిల్లకాకి ఏం తెలుసు, ఉండేలు దెబ్బ అని చూపిస్తా. నా తడాకా ఏమిటో చూపిస్తా. సంతోషం పాలు పొంగినట్టు పొంగుతుంది. పొంగదా మరి? గోదావరికి కంగు తినిపించా, ఆ దెబ్బతో అది గిలగిలా గిలగిలా గిలగిల. ఎవరు 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 నాతో మాట్లాడేది? ఎవరు ఎవరు? ఎవరితో నువ్వు నా గదిలో ఉన్నావు?
ఎవరు నువ్వు? అచ్చం నాలాగే ఉన్నావు. ఒసే ఒసే, కన్న తల్లినే మర్చిపోయావే దౌర్భాగ్యురాలా. అంటే నువ్వు నా తల్లివా? ఇన్నాళ్ళు నీ కళ్ళే నెత్తికెక్కాయి అనుకున్నానే, కానీ కళ్ళు మూసుకుపోయాయని ఇప్పుడు అర్థమయ్యింది. నన్నే గుర్తుపట్టలేనంతగా మారిపోయావా? ఆపు నీ గోల. పోయిందానివి నువ్వు మళ్ళీ ఎలా వచ్చావే? నీ గొంతు నులిమి నిన్నెప్పుడు చంపేశాగా ముసలి. అమ్మని అమ్మ, బీపీ షుగర్ ఏమీ లేని నేను నిద్దట్లోనే ఎలా చచ్చానా అని పైకి పోయాక కూడా ఇన్నేళ్ళ బట్టి ఆలోచిస్తూనే ఉన్నాను. అంటే ఆ రోజు నేను నిద్రపోతున్నప్పుడు నా గొంతు నులిమింది నువ్వేనా? దీనికి ఎట్టా తెలిసిందో పోస్తు మరుగురాలా. కన్న తల్లి మీకే నొక్కేసావు కదే. నీకు పోయే కాలం రాను. అందరూ పోయేవాళ్లే, ఎవరిక్కడ కూట కొట్టుకొని కూర్చోట్లా. అది సరే గాని ఇప్పుడు నువ్వెందుకు వచ్చావో అది చెప్పి చావే ముసల్దానా. మళ్ళీ మళ్ళీ చావలేను గాని నువ్వైనా సరిగ్గా బతికి చావమని చెప్పడానికి తగలంట. అంటే అంటే నీ ఉద్దేశం ఉన్నదాని ఉండక మళ్ళీ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టావు? ఏమీ తెలియనట్టు అడుగుతావే బాబు కోసం. నార్వై పాపిష్టిదానా, దయ్యాలతో కూడా అబద్ధాలు చెప్తావా? మరి తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావే ముసలి? గోదావరిని ఈ ఇంట్లో నుంచి గెంటేయడం కోసం. నీ వల్ల రాధిక ఇల్లు వదిలి వెళ్ళిపోయి మనోడైనా ఈ ఇంటి వారసుడుగా ఉన్నాడని ఇంట్లో వాళ్ళు ఎంతో కొంత సంతోషంగా ఉన్నారు. అలాంటప్పుడు నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావే ముదరసపు. కసి కసి 10 రూపాయలు ఇస్తే 10 మాటలు చెప్పే ఎరకలసాని కుర్రో కుర్రు. అది నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తుందా? ఎంతో మంది జీవితాల్ని బుగ్గిపాలు చేసిన దాన్నే నేను. ఈ గోదావరి బతుకుని నాశనం చెయ్యకపోతే నా బతుకే అర్థం ఉండదే ముసలి. దాన్ని ఇంట్లో నుంచి తన్ని తరిమేసే వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటా. ఒకరిని బాధ పెట్టి గెలిచాను అని సంబరపడిపోతే సర్వనాశనం అయిపోతాం. ఈ ఇంట్లోనే ఉంటూ ఉండనిచ్చిన వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేస్తున్నా నిన్ను గెంటేసే రోజు వస్తుంది చూడే. చూస్తానే, అది చూస్తాను. నా మెడ మీద చెయ్యి పడితే చెయ్యి చేయను. కృష్ణారామ అనుకుంటూ ఇంట్లో మూల కూర్చోక నీకెందుకే ఈ చావు తెలివితేటలు? నా ఇష్టం, నాకు నచ్చినట్టే చేస్తాను. చూడలేకపోతే తిరిగి నువ్వు మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపో. లేదంటే చచ్చిద్దానివని కూడా చూడకుండా నిన్ను మళ్ళీ చంపుతానే ముసలి. చిచి, నేను చచ్చినా కాదే, నువ్వు చచ్చినా నువ్వు బాగుపడు బాగుపడు. అది సంగతి. ఎంత తల్లివైతే మాత్రం నాతోనే పెట్టుకుంటావా? అవునమ్మా, అవునన్నా. ఏరా గోపాల్, అప్పుడే నిద్ర లేచావా? ఆయ్, ఎప్పుడు లేచాడుదరా? నా ముని మనవడు ఏడిపే ఇంటిల్లి పాదికి సుప్రభాతంలా వినిపిస్తోంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నాకైతే రాత్రంతా నిద్రే పట్టలేదు. ఎంతసేపు కళ్ళల్లో వేడే. మీకిక్కడ కాలక్షేపం బానే జరుగుతున్నట్టుంది. అవునయ్యా. ఏరా నాన్న, గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వద్దామా?
ఏమిటి గుడికెళ్తారా? వెళతారా కాదు, వెళ్ళాలి. పిల్లాడికి దిష్టి తగలకుండా ఏ గాలి సోకకుండా ఉండాలి అంటే వారానికి ఒక్కసారైనా గుడికి తీసుకువెళ్ళాలి. సరే అమ్మా. అమ్మా గోదావరి, బాబుని బామ్మకి గుడికెళ్తారంట. మీరు వెళ్ళరండి అమ్మా. అలాగే. బాబుని గుడికి తీసుకెళ్ళి ఏటి చేయాలని నీ ఉద్దేశం? బాబు గడప దాటితే ఎన్నెన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసుగా. తెలిసా కూడా ఎందుకు అడుగుతున్నావు? బాబు మీద దారుణం చేయాలని చూస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? మరి ఏడ్చేస్తావేటి? అడ్డుపడతాను. పిచ్చిదానా. బాబుని గుడికి తీసుకెళ్తాను. దేవుడు ఆశీర్వదిస్తే ఆడు క్షేమంగా ఇంటికి వస్తాడు. లేకపోతే నాతో పాటు ఒక కొబ్బరి చిప్ప ఇంటికి తిరిగి వస్తుంది.